మే 18, 2024 సమకూర్చుటలోని రహస్యములు. జీవాహారము నేనే, నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించును. యోహాను సువార్త 6వ అధ్యాయము 51, 57, 58 వచనాలు. ఆ ప్రవక్తల శిష్యులు ఆకలితో ఉండిరి. మన ఆకలి తీరుటకు ఆహారం ఎక్కడి నుండి తెచ్చుకొనగలమని వారు ఆశ్చర్యపడుచుండిరి. అప్పుడు ఒక మనుష్యుడు 20 బార్లీ రొట్టెలను తెచ్చి ఆ దైవజనునికి ఇచ్చెను. జనులకు వడ్డించుడి అని 2వ రాజులు 4వ అధ్యాయము 42వ వచనంలో ప్రవక్త చెప్పాను. అక్కడ అనేక మంది పురుషులున్నారు. రొట్టెలు మాత్రము 20 రొట్టెలు ఇంతమందికి ఎలాగున్నా సరిపోగలవు అని వడ్డించు మనుష్యుడు అడిగాను. వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చెను. కనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించుము అని ప్రవక్త ఆజ్ఞాపించెను. వారు తృప్తిగా తినిన తర్వాత ఎంతో మిగిలిపోయాను. నీ మెదడును, నరములను, కడుపును చెరుపు విషయం ఒకటి గలదు. బహు నెమ్మదిగా దాని పనిని అది జరిగించును. పాపం కూడా అంతే. పాపంలో జీవించుట ద్వారా ఆ విషమును అనుదినము నీవు తిని త్రాగుచున్నావు. అందువలన నీ జీవితము నాశనమగుచున్నది. కనుక ఈ దినమున విశ్వాసముతో జీవాహారమును భుజించుమని నిన్ను బ్రతిమాలుచున్నాను. ఆ జీవాహారము నీ జీవితంలోని పాప ఫలితములకు విరుగుడును కలిగించును. ఆ విధమున నీవు ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. ఈ జీవాహారము నిన్ను నిత్యత్వమునకు జ్ఞానినిగాను, ఐశ్వర్యవంతునిగాను, బలవంతునిగాను చేసి నిత్య తృప్తినిచ్చును. గత జీవితంలో నష్టపోయిన దానిని అంతటినీ సంపూర్ణముగా సమకూర్చుకొనగలవు. యేసుక్రీస్తు ప్రభువు ఎలీషా కంటెను, ప్రవక్తలందరికంటేనూ, ఇతర మనుష్యుల కంటేనూ గొప్పవాడు. ఆయనే ఈ జీవాహారమును ఈ దినమున నీకు అందించుచున్నాడు. ఆయన హస్తములలో నుండి దానిని తీసుకొని భుజించుటయే నీ పని. నీ జీవితం నాశనం అవడానికి గల కారణం పాపమనే విషం. దీని నుండి విడిపింపబడి సుఖంగా, సౌఖ్యంగా జీవించాలంటే జీవాహారమైన యేసుక్రీస్తును మన జీవితంలోనికి అనుమతించాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.